హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బాన్స్ కిచెన్. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా సూపర్ డూపర్ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత మళ్ళీ మీ ముందుకి మంచి బెస్ట్ వీడియోతో, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో, నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్ని మీరు కూడా ఫేస్ చేయకూడదని, నాలాగే ఎవరైనా బాధపడుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళు దీన్ని ఓవర్కమ్ చేయడానికి బెస్ట్ యూజర్ అనమాట ఈ జ్యూస్ వచ్చేసి. దాన్ని మీతో ఈరోజు నేను షేర్ చేసుకోబోతున్నానండి. చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుందని నేనైతే మాత్రం చెప్పగలను, ఎందుకంటే నేను ఫేస్ చేశాను. నా రక్తంలో హెమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువగా ఉండడం వల్ల ప్రతిరోజు నీరసంగా అనిపించేది, ఏ పని చేయాలనిపించేది కాదు. పిల్లలతో స్పెండ్ చేయలేకపోయేదాన్ని, ఇంట్లో పని చేసుకోలేకపోయేదాన్ని, ఏ పని మీద కూడా కాన్సన్ట్రేషన్ ఉండేది కాదు, నీరసంగా అనిపించేది. అయితే ఈ జ్యూస్ని నేను చేసుకొని తాగిన తర్వాత వారం రోజుల్లో నాకు రిజల్ట్ కనిపించిందండి. వారం రోజుల నుండి నేను నా పనిని ప్లానింగ్గా హ్యాపీగా చేసుకోగలుగుతున్నాను, పిల్లల్ని కూడా హ్యాపీగా చూసుకోగలుగుతున్నాను. నా లైఫ్ అయితే మారిందని చెప్పొచ్చు ఈ జ్యూస్తో. యాపిల్, బీట్రూటు, క్యారెట్, కీరా, అలాగే ఒక లెమన్ అండి. ఓన్లీ 5 ఇంగ్రీడియంట్స్తో, వెజిటేబుల్స్తో మనం హెమోగ్లోబిన్ పర్సంటేజ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చండి. యాపిల్ ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండడం గురించి యాపిల్ని మైనంలో ముంచి తీస్తారండి. ఆ మైనం మనం నార్మల్ వాటర్లో కడిగితే పోదు, ఇలా చాక్తో పైన గట్టిగా రుద్దామంటే మైనం అంతా ఈజీగా పోతుందండి. మైనం పోయిన తర్వాత దాన్ని నీట్గా వాష్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు మనం. ఇలా మనం పీల్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని చిన్న చిన్న స్లైసెస్లో కట్ చేసి పెట్టుకోవాలి. జ్యూసర్లో వేసుకోవాలండి. యాపిల్ మధ్యలో సీడ్స్ ఉంటాయి కదండి, అవి మన హెల్త్కి అస్సలు మంచివి కాదంట, వాటిని అస్సలు తినకూడదు. వాటిని ఆ మిడిల్ పార్ట్ అలా సపరేట్ అవ్వడం గురించి నేను ఇలా కట్ చేసుకుంటాను. అప్పుడు ఈజీగా మిడిల్ సీడ్స్ ఉండే పార్ట్ సపరేట్ అయిపోతుంది. ఇలా సపరేట్ అయిపోద్దండి. ఆ స్లైసెస్ని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను పిల్లలకి లంచ్ బాక్స్లో ఫ్రూట్స్ పెట్టాలనుకున్నా కూడా ఇలానే కట్ చేసి పెట్టేస్తాను, సీడ్స్ని సపరేట్ చేసి. అలాగే క్యారెట్ని కూడా కట్ చేసుకోవాలి. క్యారెట్ని, బీట్రూట్ని కట్ చేసి జ్యూసర్లో వేసుకోవాలండి. ఫ్రూట్స్తో కూడా హెమోగ్లోబిన్ పర్సంటేజ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, కానీ అందరికీ ఫ్రూట్స్ ప్రైజెస్ కొనుక్కోగలిగే అంత స్తోమత ఉండదు కదండి మనకి. అందుకని చెప్పేసి నేనైతే నా హెమోగ్లోబిన్ పర్సంటేజ్ని ఈ వెజిటేబుల్ జ్యూస్తోనే ఓవర్కమ్ చేశానండి, పెంచుకున్నాను. ఒక గ్లాస్ వాటర్ని వేసి మిక్సీ పట్టుకుందాం. ఇలాగ చక్కగా ఒక 2 నిమిషాల పాటు బ్లెండ్ చేసుకోవాలండి, వెజిటేబుల్స్ మొత్తం జ్యూస్గా మారే వరకు. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత నేను 4 మెంబర్స్కి ప్రిపేర్ చేస్తున్నాను ఈ జ్యూస్. 1000 ml అండి. 3 గ్లాసెస్ వాటర్ ఎక్స్ట్రా వేసుకున్నాను. నేను ఈ జ్యూస్ని తీసుకోవడానికి ప్రతిరోజు యూస్ చేస్తాను కాబట్టి క్లాత్ బ్యాగ్స్ని ప్రిపేర్ చేసుకున్నానండి, స్టిచ్ చేసి పెట్టుకున్నాను. ఈ బ్యాగ్స్నే నేను యూస్ చేస్తాను. ఈ క్లాత్ బ్యాగ్స్ యూస్ చేయడం వల్ల ఏంటంటే మనకి కొంచెం కూడా వేస్ట్ ఉండదు. ఎక్కువ జ్యూస్ చేయాలి అంటే స్ట్రెయిన్ అవ్వాల్సిన పని ఉండదు. ఈజీగా క్లాత్ బ్యాగ్లో వేసేయడం, గట్టిగా పుష్ చేస్తే జ్యూస్ మొత్తం కిందకి నీట్గా వచ్చేస్తుందండి. చూడండి, కొంచెం కూడా వేస్ట్ ఉండదు, ఈజీగా జ్యూస్ వచ్చేస్తుంది ఆ పల్ప్లో నుండి. ఇలా ఈ ఒక్కొక్క బ్యాగ్ని 15 days అలా యూస్ చేసుకుంటానండి. ఈ జ్యూస్ చేసిన తర్వాత నీట్గా వాష్ చేసి ఎండలో ఆరబెట్టేసుకొని మళ్ళీ యూస్ చేసుకోవచ్చు ఈ బ్యాగ్ని. చూడండి ఎంత నీట్గా జ్యూస్ మనకు వచ్చేసిందో, సపరేట్ అయిపోయిందో పల్ప్ నుండి. పల్ప్ కూడా మీకు చూపిస్తాను ఎంత డ్రైగా ఉంటుందో చూడండి. ఇలా చాలా డ్రైగా అయిపోయింది, చూసారా? ఏమాత్రం వేస్ట్ అవ్వదు మనకి. ఈ పల్ప్ని కూడా నేను వేస్ట్ చేయకుండా మొక్కలకి వేసేస్తాను, ఫర్టిలైజర్ లాగా యూజ్ అవుతుంది. ఇంకా చివరిగా వచ్చేసి లెమన్ని కట్ చేసి లెమన్ జ్యూస్ని కలుపుకోవాలి జ్యూస్లో. మనకి ఈ జ్యూస్లో ఉండే ఐరన్ మన బాడీలోకి అబ్జర్వ్ అవ్వాలంటే లెమన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ జ్యూస్లో లెమన్ మాత్రం కంపల్సరీగా ఉండాలి. యాపిల్ లేకపోతే యాపిల్ స్కిప్ చేసి
హనీని మిక్స్ చేసుకోవచ్చండి. హనీ కూడా యాంటీబాడీస్ ఎక్కువ ఉంటాయి కదా హనీలో కూడా. ఇలా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. దీన్ని ఎంటీ స్టమక్తో ప్రతిరోజు పొద్దున్నే తీసుకోవడం వల్ల రోజంతా కూడా యాక్టివ్గా ఏమాత్రం నీరసం లేకుండా మన పనులన్నీ కూడా ప్లానింగ్గా పూర్తి చేసుకోగలుగుతామండి. ఈవినింగ్ టైం కూడా తీసుకోవచ్చు, కానీ ఈవినింగ్ కంటే మార్నింగ్ టైం ఎంటీ స్టమక్లో తీసుకుంటేనే మనకి త్వరగా రిజల్ట్స్ కనిపిస్తాయండి. ఈ జ్యూస్ని తాగిన 1 వీక్కే నాకైతే బెస్ట్ రిజల్ట్ వచ్చింది. నాలాగే సఫర్ అవుతున్న చాలామందికి ఈ యూజ్ అవుతుందని చెప్పేసి ఈ జ్యూస్ని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకెవరికైనా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో కూడా యూజ్ అవుతుంది, నాలాగే సఫర్ అయ్యారు అనుకుంటే కనుక వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియోని. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ so much for watching my video.